ఇది అక్షర ఉపాసన. అది విశ్వరూప ఉపాసన ముందు చెప్పాడు, ఇది అక్షర ఉపాసన. అందువల్ల దాన్ని ఏ రకంగా తెలుసుకోవాలో చెప్తున్నాడు. నిజంగా వేదాంత జ్ఞానము క్షరము కాదు అక్షరము కాదు, తర్వాత చెప్తాడు. అందులో ఇది అలాగే చెప్తాను, అర్థమవుతుందా? అచింత్యం చ అవ్యక్తత్వాత్, అచింత్యం అచింత్యం ఎందువల్ల? అవ్యక్తత్వాత్, అవ్యక్తం అవడం చేత చింతించలేనిది. ఏది వ్యక్తమో దాన్ని చింతిస్తాము, అది అవ్యక్తం అవడం చేత చింతన కానిది. సుషుప్తిలో మనస్సు ఉంది అని అంటారు, అవ్యక్తంగా ఉంది అంటారు. అవ్యక్తంగా ఉందని ఎలా చింతిస్తావు? సుషుప్తిలో ఉంది, సుషుప్తిలో ఉందని. జాగ్రత్త మనసు యొక్క అపోహ, దాని యొక్క ఉనికి పోకుండా ఉండడానికి, అవతల వ్యక్తిని జీవుణ్ణి శాసించడానికి మనస్సు చేస్తున్న ఒక తోలుబొమ్మ లాట తప్ప సుషుప్తిలో అది లేదు, లేనితనాన్ని చెప్పదు, ఉన్నాననే చెబుతుంది. ఎలా ఉన్నాను? అవ్యక్తంగా ఉన్నాను. అవ్యక్తంగా ఉండే ఎలా చింతిస్తున్నావు? నేను ఉన్నాను ఎలా చెప్తున్నావు? సుషుప్తిలో కూడా నేను అవ్యక్తంగా ఉన్నానని. ఏది అవ్యక్తమో అది అచింత్యం, చింతించలేము. ఏది చింతించామో అది కపోల కల్పన, అది మెలకువ ఆరోపమే అని అర్థం, అంతే కదా? అచింత్యం యద్హి కరణగోచరం తద్ మనసాపి చింత్యం. ఏదైతే కరణానికి ఇంద్రియానికి గోచరమో అది మనసు చేత చింతిస్తాం కదా. శంకరాచార్య అంటారు, ఏదైతే ఇంద్రియాలకి గోచరమో తద్ మనసాపి చింత్యం, మనసుతో చింతిస్తాం కదా. తద్ విపరీతత్వాత్ అచింత్యం అక్షరం కూటస్థం. అయితే అక్షరం దీనికి విరుద్ధమైనది, దానికి విరుద్ధం. ఏదైతే మనస్సుకి గోచరమవుతుందో, కరణానికి ఇంద్రియాలకి గోచరమవుతుందో అది మనస్సు చేత చింతిస్తాం. అయితే ఈ అక్షరము అది కరణానికి ఇంద్రియాలకి గోచరం కానిది, దానికి విరుద్ధమైనది. అందువల్ల అది అచింత్యం. అచింత్యం కాబట్టి కూటస్థం, కూటస్థం అని సాక్షి అని అర్థం. కూటస్థం అంటే ఇక్కడ సాక్షి అని అర్థం. అన్ని చింతలకి కారణమే ఉన్న సాక్షిని చింతించేవాడు ఇంకొకడు లేనే లేడు అని అర్థం. దృశ్యమాన గుణం అంతర్దోషం వస్తు కూటం కూటరూపం కూటసాక్ష్యం ఇత్యాదు కూటశబ్ద ప్రసిద్ధో లోకే. కూటస్థం అంటే ఏంటి? లోకంలో ప్రసిద్ధిగా ఉందయ్యా. కూటస్థం అంటే నేను చెప్పాల్సింది ఏముంది? అదే ఇక్కడ కూడా నేను చెప్తాను విను. దృశ్యమాన గుణం, గుణములు ఉన్నట్లుగా ఏవైతే కనబడుతున్నాయో, గుణములు ఉన్నట్లుగా కనబడుతూ, అంతర్దోషం వస్తు కూటం, లోపల దోషం గల వస్తువు ఏదైతే ఉందో దాని గుణము అని అంటారు, కూటము అని అంటారు. గుణములు ఉన్నట్లు కనబడుతూ లోపల దోషంతో కూడుకునే ఏ వస్తువు అయితే ఉంటుందో దాన్ని కూటము అని అంటారు. అర్థమైందా? కూటము అంటారు. కూటరూపం కూటసాక్ష్యం ఇత్యాదో కూటశబ్ద ప్రసిద్ధు. కూటరూపం అంటే అర్థం ఏంటి? కూటరూపం అంటే చల్లనిది అని అర్థం. ఎందుకు పనికిరానిది, చల్లనిది, అబద్ధం అని అర్థం, అంతే కదా. అంతే. కూటరూపం అంటే వాళ్ళందరూ కూటమేళ చెప్తున్నారు అంటే వాళ్ళ అబద్ధాన్ని నిజం చేయడానికి బయటకు వచ్చి చెప్తున్నారు, కానీ అంత అబద్ధమేరా అని అర్థం. వాళ్ళందరూ ఒక కూటమే కొట్టేద్దాం అనుకుంటున్నారండి. అంటే నేను మంచివాడినే కానీ అందరూ కలిసిపోయి కూటమే నేను కొట్టేద్దాం అంటే వాళ్ళంతా చల్లనిది, అబద్ధం, అంతా గూడుపుటాని అని అర్థం కదా. ఇక్కడ కూటం అంటే చల్లనిది అని అర్థం. కూటసాక్ష్యం ఇత్యాదో కూటశబ్ద. అలాగే ఇంకో పేరు కూడా ఉంది, కూటసాక్ష్యం అంటే తప్పుడు సాక్ష్యం అని అర్థం. కూటసాక్ష్యం అంటే వాళ్ళు అన్నీ నిర్ణయించుకొని, అందరూ కలిసి నిర్ణయించుకొని సాక్ష్యం చెప్తున్నారండి. నిజంగా అది కాదండి, వాళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు, వాళ్ళందరూ ఒకటి అయిపోయారు అంటాం. ఇది కూటసాక్ష్యం, తప్పుడు సాక్ష్యం అని అర్థం. ప్రసిద్ధో లోకే, లోకంలో ప్రసిద్ధం. యత్తథాచ అది అందులో కూట శబ్దానికి అది అర్థం. అలాంటి కూటానికి అంటే తప్పుడు సాక్ష్యం, అలాగే చల్లనిది,
అబద్ధపు గుడుపుట అనేది చెప్పేది ఇలా ఏతుందో ఆ రకంగానే కూటము అంటే నామరూపాత్మకమైన సకల చరాచర జగత్తుతో కూడుకున్న మెలకువ ప్రపంచమంతా ఒక కూటము. కూటము ఇదంతా అబద్ధం, ఇదంతా చల్లనిది, ఇదంతా ఒక గూడుపుట అని. స్వరూపమైన ఆత్మను మోసం చేసేది. స్వరూపమైన ఆత్మయో అది సాక్షి స్థం, అది ఎప్పుడు నిలిచేది. కూటము అబద్ధం, కూటము అబద్ధము, స్థం నిలిచేది, కూటస్థం అని అర్థం. అంటే ఇక్కడ అర్థం ఏంటి? పూర్తిగా సాక్షి అని అర్థం. కూటం ఉన్నప్పుడే కూటస్థం అవుతుంది, సాక్ష్యము ఉన్నప్పుడే సాక్షి అవుతుంది. సాక్ష్యం లేనప్పుడు సాక్షి కాదు, కూటం లేనప్పుడు కూటస్థుడు కాదు. అర్థమైందా? అది అక్కడ అర్థం. తథాచ మరి అలాగే అవిద్యాది అనేక సంసార బీజం అంత దోషవత్ మాయావ్యాకృతాది శబ్దవాచ్యం మాయాం తు ప్రకృతిం విద్యాం మాయినం తు మహేశ్వరం అని శ్వేతాశ్వేతరోపనిషత్తు 4:10 చెప్పింది. మమ మాయా దురత్యయా అని 7:14 భగవద్గీతలో చెప్పింది. ఇత్యాదు ప్రసిద్ధం యత్ తత్ కూటం తస్మిన్ కూటే స్థితం కూటస్థం తదధ్యక్షతయా. ఆ రకంగానే అవిద్యాది అనేక సంసార బీజములతో కూడుకున్నదై అని అనేక సంసార బీజం అవిద్యాది అనేక సంసార బీజములతో కూడుకున్నదై అంతర్దోషవత్ లోపల దోషంతో కూడుకుని ఏదైతుందో అంటే అంతర్దోషవత్ లోపల దోషము వలె ఏదైతే దోషం ఏదైతే ఉందో లోపల దోషం అంటే అవిద్యాదోషము లోపల దోషం అంటే అంతఃకరణ దోషము అని అర్థం. అది వ్యాకృతాది శబ్దవాచ్యం. అది మాయా అవ్యాకృతాది శబ్దముల చేత చెప్పబడింది. శంకరాచార్యులు చెప్పారు. ఏదైతే అవిద్యాది అనేక సంసార బీజ రూపమే ఉన్నదో ఆ బీజం ఎలా ఉంటుంది? లోపల దోషంతో కూడుకుంటుంది. ఆ లోపల దోషం అంటే ఏమిటి? మాయా బీజము అని అర్థము. కనిపిస్తున్న ప్రపంచమంతా కూడా మాయా స్వరూపము. ఈ మాయా ప్రపంచమంతా వ్యక్తమవుతున్నప్పుడు మాయా నామరూపాలతో కూడుకున్న మాయ. ఇది వ్యక్తం కాకుండా అవ్యక్తంగా ఉన్నప్పుడు, సుషుప్తిలో అవ్యక్తంగా ఉన్నప్పుడు మాయాబీజము అని అంటాం కదా, అవ్యాకృతము అని అంటాం. మేలుకున్నప్పుడు కలగన్నప్పుడు వ్యాకృతము అంటాం. గాఢ నిద్రలో అవ్యాకృతము అంటాం. అవ్యాకృతము అలాంటి మాయా అవ్యాకృతాది శబ్దవాచ్యంతో కూడుకొని ఏదైతే చెప్పబడిందో అది కూటం అని అర్థం. ఇంకా చెప్తాడు, మాయాంతు ప్రకృతం విద్యాన్ మాయినం తు మహేశ్వరం. ప్రకృతిని మాయాంతు ప్రకృతిని మాయా అని, మహేశ్వరుని మాయి అని ఈ రకంగా తెలియవలెను. మాయినం అంటే మాయావి అని, మహేశ్వరుని మాయావి అని, ప్రకృతిని మాయా అని తెలుసుకో అని శ్వేతాశ్వేతరోపనిషత్తు 4:10 కూడా చెప్పబడింది. మమ మాయా దురత్యయ 7:14 అధ్యాయంలో కూడా నా మాయను దాటడం చాలా కష్టము. ఇత్యాదో ప్రసిద్ధం యత్తద్ధో కూటం. ఈ రకంగా మాయా అని ఏదైతే చెప్పబడిందో, ప్రకృతి అన్నా మాయ అన్నా బీజం అన్నా అన్నీ ఒకటే పర్యాయ పదాలుగా చెప్తున్నాడు ఇక్కడ. ఏదైతే ఉందో అదంతా ఏదైతే ప్రసిద్ధంగా ఉందో, ఏదైతే ఉందో తత్ కూటము. అది కూటం. తస్మిన్ కూటే ఆ కూటమందు ఉన్న దాన్ని స్థితం, ఆ కూటాన్ని సాక్షిగా ఉన్న దానిని, ఆ కూటానికి ఆవల ఉన్న దానికి అని అర్థం. ఆ కూటాన్ని సాక్షిగా ఉన్న దాన్ని కూటస్థం తద్ అధ్యక్షతయా. కూటస్థం అని అంటాం, సాక్షి అని అంటాం. అది కూటస్థం అంటాం. అది ఎందువల్ల? సకల మాయారూపమైన బీజరూపమైన అవ్యక్తానికి, వ్యక్తమైన వ్యాకృతమైన మాయకి, నామరూపాత్మకమైన జగత్తుకి రెండిటికీ అది కూటమై ఉన్నది, అధ్యక్షమై ఉన్నది, సాక్షి అయి ఉన్నది
అందులో కూటస్థం అని అర్థం. అథవా రాశి ఇవ, అర్థమైందా? ఇప్పుడు ఇంకో రకంగా చెప్తున్నారు. అందరూ ప్రకరణ గ్రంథాల్లో ఉన్నట్టుగా ఏదైతే ఉందో దీన్ని పెట్టుకొని ఎక్కువ ప్రకరణలో చెప్తుంటారు. అది ఇప్పుడు చెప్తున్నా. అథవా లేకపోతే ఇంకో రకంగా కూడా చెప్పచ్చు. రాశి ఇవ స్థిత కూటస్థం అతయేవ అచలం యస్మాత్ అచలం తస్మాత్ ధ్రువం నిత్యం ఇత్యర్థః. ఇంకో రకంగా చెప్పచ్చు. రాశి ఇవ, బియ్యపు రాశి, ధాన్యపు రాశి, మిరపకాయల రాశి అంటాం కదా, ఇలా రాశి, ఇలా రాశి వలె ఉండేది, రాశి వలె ఉండేది ఏదైతే ఉన్నదో దాన్ని కూడా కూటస్థమని అంటాం. అందువల్లనే ఇది అచలం. అచలం అంటే చలనము లేనిది. అచలం అంటే సాక్షి ఎప్పుడూ మారిపోడు, అవస్థలు మారిపోతాయి. అది అచలం. కళని ఎవడైతే చూస్తున్నాడో వాడే మేలుకుంటున్నాడు, ఎవడైతే మేలుకుంటున్నాడో వాడే మెలకువ లేని నిద్రని పొందుతున్నాడు. ఎవడైతే పొందుతున్నాడో వాడు మారడు. మారేది నిద్ర నుంచి మెలుకోవడం, మెలుకు నుంచి కళ పొందడం, ఈ మూడే మారుతున్నాయి అని అంటాం కదా. వాడు ఎప్పుడు మారినవాడు. అచలం యస్మాత్ అచలం, ఏదైతే అచలమే ఉందో తస్మాత్ ఆ కారణం చేత అది ధ్రువం, నిత్యం. అది ధ్రువమైనది అంటే నిత్యమైనది. ఇత్యర్థః, ఈ రకంగా చెప్పబడింది. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి.